జ్ఞానజ్యోతిని వెలిగించిన పాలకులు, విద్యా వికాసానికి బాటలు వేసిన నిర్మాతలు. అది నిజాంల కాలం. అక్షరానికి ఆయువు పోసి తరతరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సువర్ణ అధ్యాయం. హైదరాబాద్ రాజ్యం కేవలం సంపదకు, రాజసానికే కాదు, ఆధునిక విద్యకు కూడా ఒకనాడు అగ్రగామిగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. దీని వెనుక నిజాం పాలకుల దూరదృష్టి, విద్యారంగంపై వారికున్న అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. నిజాం పాలనలో ముఖ్యంగా 19వ శతాబ్దం చివరి భాగం నుండి 20వ శతాబ్దం మధ్య భాగం వరకు విద్యారంగంలో అనేక కీలక మార్పులు, అద్భుతమైన సంస్థల స్థాపన జరిగాయి. కేవలం ప్రాథమిక విద్యకే పరిమితం కాకుండా ఉన్నత విద్య, వృత్తి విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది. నిజాంల ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి నిజాం కళాశాల. 1887లో 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలో స్థాపించబడిన ఈ కళాశాల హైదరాబాద్ స్కూల్ మరియు మదర్సా ఏ ఆలియా అనే 2 విద్యా సంస్థలను విలీనం చేసి ఏర్పడింది. నాటి హైదరాబాద్ రాజ్యంలో ఉన్నత విద్యకు ఇది ప్రధాన కేంద్రంగా మారింది. ఎందరో ప్రముఖులు ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. విద్యా వ్యాప్తిలో భాగంగా స్థాపించబడిన మరో ముఖ్యమైన సంస్థ మహబూబియా కళాశాల. 1907లో 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ పేరు మీదుగా ఇది ప్రారంభించబడింది. విద్యారంగంలో నిజాంలకు ఉన్న నిబద్ధతకు ఇది మరో నిదర్శనం. ఆధునిక వాస్తుశిల్పానికి నిలువెత్తు నిదర్శనంగా మూసీ నది తీరాన అలనాటి వైభవాన్ని మోస్తూ నేటికి సగర్వంగా నిలబడి ఉంది సిటీ కళాశాల భవనం. 1921లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేత నిర్మించబడిన ఈ కళాశాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించింది. హిందూ ముస్లిం వాస్తుశైలి సమ్మేళనంలో నిర్మించబడిన ఈ భవనం విద్యా కేంద్రంగానే కాక ఒక చారిత్రక కట్టడంగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిజాం విద్యా సంస్కరణ విషయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది మరియు దూరదృష్టితో కూడుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన. 1918లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేత స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దక్షిణ భారతదేశంలోనే కాదు, అప్పట్లో భారత ఉపఖండంలోనే అతి ముఖ్యమైన విద్యా కేంద్రాలలో ఒకటిగా అవతరించింది. ఉర్దూను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టి అన్ని రకాల శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఉర్దూలోకి అనువదించడం విప్లవాత్మకమైన చర్య అనే చెప్పుకోవాలి. జ్ఞానాన్ని సామాన్యులకు సైతం వారి భాషలో అందించాలనే గొప్ప సంకల్పం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో అనేక వృత్తి విద్యా కళాశాలలు స్థాపించబడ్డాయి. ఉస్మానియా మెడికల్ కళాశాల వైద్య రంగానికి, ఇంజనీరింగ్ కళాశాల సాంకేతిక రంగానికి నిపుణులను అందించాయి. సమాజ అభివృద్ధికి అవసరమైన వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించాలనే నిజాంల లక్ష్యానికి ఈ కళాశాలలు నిదర్శనం. కేవలం ఉన్నత మరియు వృత్తి విద్యకే కాదు, ప్రాథమిక విద్యను మెరుగుపరచడం, అర్హులైన ఉపాధ్యాయులను తయారు చేయడంపై కూడా నిజాంలు దృష్టి సారించారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు స్థాపించబడ్డాయి. విద్యారంగంలో నిజాంల ఆలోచన ఎంత సమగ్రంగా ఉండేదో దీని ద్వారా అర్థమవుతోంది. అంతేకాకుండా మహిళా విద్యకు కూడా వారు ప్రాధాన్యత ఇచ్చారు. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు స్థాపించి ఆడపిల్లలు కూడా విద్యను అభ్యసించడానికి ప్రోత్సాహం అందించారు. ఇది ఆనాటి సామాజిక పరిస్థితులలో ఒక ముందడగని చెప్పుకోవాలి. నిజాం కాలంలో స్థాపించబడిన ఈ విద్యా సంస్థలు హైదరాబాద్ రాజ్య ప్రజల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చాయి. అప్పటి వరకు విద్య కొద్ది మందికి మాత్రమే పరిమితమైన పరిస్థితుల నుండి సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు విద్య అందుబాటులోకి వచ్చింది. ఇది సామాజిక చైతన్యానికి, ఆర్థిక అభివృద్ధికి, ఆధునిక ఆలోచనలకు ఊతమిచ్చింది. అయితే నిజాంల విద్యా వారసత్వం ఇప్పటికీ సజీవంగానే ఉంది. వారు స్థాపించిన సంస్థలు నేటి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వేలాది మంది విద్యార్థులు ఈ సంస్థల ద్వారా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. నిజాం పాలకుల దూరదృష్టి, విద్యారంగంపై వారికున్న మక్కువ, ఆధునిక సంస్థల స్థాపన ద్వారా వారు చేసిన పునాదులే నేటి తెలంగాణ విద్యా వ్యవస్థకు ఆధారమని చెప్పవచ్చు. జ్ఞాన వ్యాప్తి ద్వారా సమాజ వికాసం సాధ్యమని వారు బలంగా విశ్వసించారు. నిజాంల విద్యాసేవలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. విద్య ద్వారా సమాజ సాధికారితకు వారు చూపిన మార్గం నేటికి మనందరికీ ఆదర్శనీయం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.